శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నవంబర్ మాసం అంతా కూడా మరి మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన కాపుదలు మనకు అనుగ్రహించి ఈ డిసెంబర్ మాసంలోనికి దేవుడు మనం ప్రవేశపెట్టున్నారు. ఈ డిసెంబర్లో ఫస్ట్ డేలో ఈ ఉదయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించున్నాడు. యాడ్వెంట్ సీజన్లోనికి, యాడ్వెంట్ అనేటువంటి మాటకి ఆగమనం, క్రీస్తు యొక్క మొదటి రాకడ చూసాము. మరి రెండవ రాకడ ఉన్నది అనేటువంటిది సిద్ధపడటానికి మరి మరొక తరుణం అనేటువంటిది యాడ్వెంట్ సీజన్ అనేటువంటిది. మరి ప్రాముఖ్యంగా దేవుడు ఈ యాడ్వెంట్ సీజన్లో మనం ప్రవేశపెట్టడాన్ని బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ ఉదయం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని వాక్యాన్ని మరి వాక్యంతో పాటుగా మరి చివరిలో ఒక క్వశ్చన్ అడగటం ఉంటుంది. మరి రైట్ ఆన్సర్ని మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయాల్సిందిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మన చర్చ్ మెంబర్స్ మాత్రమే కాకుండా మరి ఈ యొక్క టీఎల్సీ అనుదిన ఆహారాన్ని మరి చాలామంది ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్నారు. మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఆన్సర్స్ మీకు తెలిసి ఉన్నవి, మీరు ఖచ్చితంగా మీ యొక్క రైట్ ఆన్సర్ని మన టీఎల్సీ డైలీ బ్రెడ్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో మీరు కూడా పోస్ట్ చేయొచ్చని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపంగా ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ భాగంలో మొదటి రెండు విషయాల్ని, అంటే చివరి భాగాన్ని, ఈ వచ్చినటువంటి చివరి భాగాన్ని మనం గమనించినట్లయితే రెండు ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రవచనాన్ని ఉద్దేశించేటువంటి మాటలు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే నక్షత్రము యాకోబులో ఉదయించుననేటువంటి మాట. దేవుని బిడ్డలారా, మనందరికి కూడా తెలిసినట్లుగానే మరి యాకోబు అంటే మోసగాడు. యాకోబు మరి మోసగాడైనటువంటి వారు, దేవునితో పోరాడి గెలిచినటువంటి వారు. మరి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో మరి పోరాడి గెలిచిన వాడు అనమాట. దేవుడు నిజంగా ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి కార్యం, ఆయన యొక్క అనాది సంకల్పం ఏంటంటే యాకోబులో నుంచి నక్షత్రము మరి ఉదయించుననేటువంటి మాట జ్ఞాపకం చేసినట్లుగా మరి ఆకాశంలో, గగనసీమలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. నక్షత్రాలు మనం గమనిస్తూ ఉంటాం. నక్షత్రాలన్నిటికి కూడా మరి ప్రతి నక్షత్రం కూడా పేరు పెట్టినటువంటి దేవుడు. భూమి మీద మనం ఉన్నప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు నక్షత్రాలు లెక్కివేస్తూ ఉంటాం. చిన్నపిల్లలప్పుడు మనం లెక్కించినటువంటి నక్షత్రాలు ఒక లెక్క వరకు వచ్చిన తర్వాత మరలా మర్చిపోయి మరలా అవి కదులుతున్నాయని చెప్పేసి మరలా మొదలేసే పరిస్థితి ఉంటుంది. అలాంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి నక్షత్రానికి కూడా పేరు పెట్టి పిలిచినటువంటి వారు. అందుకనే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డవి అని అనేటువంటి మాట మరి స్వార్థికుడు జ్ఞాపకం చేసినట్లుగానే ఆకాశంలో నక్షత్రాలకు పేరు పెట్టినటువంటి దేవుడు, పేరు పెట్టి పిలిచి వాటితో పని చేయించేటువంటి దేవుడు, భూమి మీద ఆయన స్వరూపంలో చేయనటువంటి మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ మాస ప్రారంభ దినంలో ఖచ్చితంగా నీవు నేను గ్రహించాలి, అర్థం చేసుకోవాలనేటువంటిది మరొకసారి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నక్షత్రం అనేటువంటిది యాకోబులో ఉదయించునని చెప్పినట్లుగానే యాకోబు కలిగినటువంటి 12 మంది సంతానంలో నుంచి దేవుడు యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. యోధా గోత్రాన్ని దేవుని కొరకు మరి మెస్సయ్య భూమి మీదకి రావటానికి, లోకరక్షకుడు భూమి మీదకి రావటానికి ఆయన మరి యాకోబు కుమారులు 12 మంది కుమారులు యోధాన్ని ఎంచుకున్నాడు. రెండవ తలంపును మనం గమనించినట్లయితే రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును అనేటువంటి మాట.
రాజదండం ఇశ్రాయేల్లో నుండి లేచును. అంటే 6,00,000 కాలుబలమైనటువంటి ఇశ్రాయేలు జనాంగం. ఆ జనాంగంలో దేవుడు మరి ఇశ్రాయేల్లో నుంచి ప్రత్యేకించుకున్నటువంటి వారిగా రాజదండం అనేటువంటిది ఇశ్రాయేల్లో నుంచి వచ్చినని చెప్పినట్లుగానే మరి యూదా గోత్రంలో నుంచి మెస్సయ్య రావటంలో మరి దావీదు వంశాన్ని, ఇశ్రాయేల్ను పరిపాలన చేసేటువంటి రాజులైనటువంటి వారిని మరి ఇశ్రాయేల్లో నుంచి దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటిది, ఏర్పాటు చేసుకున్నటువంటి చూస్తున్నాం. రాజదండం అంటే రూల్ చేసేటువంటి రాజు అనేటువంటి నాయకత్వం అనేటువంటిది ఇశ్రాయేల్లో నుంచి వచ్చిందని చెప్పినట్లుగానే ఇజ్రాయేల్ జనాంగాన్ని పరిపాలన చేసేటువంటి రాజదండం రాజు అయినటువంటి వారు ఇశ్రాయేల్ నుంచి వచ్చారు. దావీదు మహారాజు మరి ఆయన తర్వాత దేవుడు చెప్పినట్లుగానే ఆయన వంశంలో నుంచి ఒకరిని ఖచ్చితంగా సింహాసనం కూర్చోబెడతాను, ఉంచుతానని చెప్పినట్లుగానే నేటికి కూడా ఇశ్రాయేల్లో నుంచే రాజదండం ఏలుబడినటువంటిది, పరిపాలన అనేటువంటిది కొనసాగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు, దేవుడు మాట తప్పనటువంటి వాడు, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మన జీవితంలో ఆయన చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని, మనకు అనుగ్రహించినటువంటి ప్రతి మాటను, ప్రతి లేఖనాన్ని మన పట్ల స్థిరపరిచే దేవుడు అనేటువంటి సత్యాన్ని ఉదయకాలం మర్చిపోవద్దు. దేవుడు ఒకవేళ ఇప్పటి వరకు 11 మాసాలు అయిపోయింది, 12వ మాసం వచ్చింది, ఇంకేం జరిగిద్ది, ఇంకేం కలుగుతాయి, నాకింకేం మేలు జరిగింది, నాకేం లాభం, నాకేం ప్రయోజనం కలిగింది, నాకేం ఉపయోగం, నా జీవితం ఎలా ఉండిద్ది అని చెప్పేసి బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి, ఆర్థిక స్థితిని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆవేదన చెందుతూ ఉంటే దేవుడి ఉదయం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మోసగాడులో నుంచి నక్షత్రం ఎలా ఉదయింపజేశాడో, ఇశ్రాయేలీల్లో నుంచి రాజదండం అనేటువంటిది ఎలాగ స్థిరపరిచాడో దేవుడు మన పట్ల కార్యం చేసేవారు. ఆయన విశ్వసించి నమ్మి ఆధారపడేటువంటి రీతిలో పరిశుద్ధాత్మ స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మరి ఈ దినం యొక్క క్వశ్చన్ కూడా మీరు గమనించినట్లయితే, ఇశ్రాయేలీల్ని మరి పరిపాలన చేసేటువంటి వారిలో, మొదట పరిపాలన చేసేటువంటి వారిలో మరి 3 రాజులు 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇశ్రాయేలీల్ని పరిపాలన చేసేటువంటి పరిపాలన మొదటి 3 రాజులు 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ రాజుల పేర్లని మరి ఆ 3లో ఎవరో ఒక పేరు కామెంట్ బాక్స్లో రాయాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ అడ్వెంట్ సీజన్లోనికి నా ప్రభువా, అయా మమ్మల్ని, మా కుటుంబాలను ప్రవేశపెట్టిన తండ్రి, అయా మీ యొక్క ఆగమనాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మేము సిద్ధపడటానికి నా ప్రభువా, మా జీవితాలకు మరొక తరుణం, అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయండి అయా. మరి దేవ, ఏ రీతిగా నా నక్షత్రం యాకోబులో ఉదయించునని, రాజదండం ఇశ్రాయేల్ నుంచి లేచునని జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, లేఖనాలు ప్రభా మరి ప్రవచించినట్లుగా నా తండ్రి స్థిరపరిచి నెరవేర్చిన దేవుడు, మా జీవితాల్లో కూడా ప్రభా మీ వాగ్దానాలకు మమ్మల్ని వారసులుగా చేసేవారు, మీ లేఖన ఆశీర్వాదాలకు నాయన మమ్మల్ని అర్హులుగా అభివృద్ధి పరిచేటువంటి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ ఉదయం టీఎల్సిన దినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలనైనా ఈ దినం చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఈ మాసమంతానైనా క్రిస్మస్ మాసం నా ప్రభా అయ్యా, మీ యొక్క జన్మదిన వేడుకలతో పాటుగా నాయన దేవ, మీ జననంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మేము గ్రహించిన ఆయన ఆత్మీయమైనటువంటి ఆరాధికులుగా మార్చబడే రీతిలో స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడండి గాక.